నమస్తే. జీబీఆర్ టాక్స్. లోకం తీరు. నిజంగా రాజకీయాలు ఎంత దౌర్భాగ్యకరంగా తయారైనాయి అంటే ఇంత సిగ్గుమాలిన రాజకీయాలు అవసరమా చేయడము అని అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. రాజకీయాలు అనేవి ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు డబ్బులు ఇస్తున్నారు, ట్యాక్సుల రూపంలో జీతాలు ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకనో వేరే వాళ్ళ జీవితాల్లో, వేరే వాళ్ళ కుటుంబాల్లో సొరబడి మరీ వాళ్ళని బయటికి లాగి ఆడవాళ్ళని రోడ్డు మీదకి ఇడుస్తున్నారు వీళ్ళ రాజకీయాల గురించి. ఇది ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి టైం నుంచి ఈ ఈ కుటుంబాలలో చొరబడి ఆడవారిని బయటికి లాగి రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు చిరంజీవి గారి కూతురు విషయంలో కూడా ఇలాంటి రాజకీయాలే చేసి వాళ్ళు ఎంతో నీచ నికృష్టంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ భార్యల గురించి ఈయన మాట్లాడిన అవసరం ఏంటి? వాళ్ళకి సపరేట్గా ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ఒకవేళ న్యాయం జరగకపోతే ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు వేసుకొని వాళ్ళు పరిష్కారం చేసుకుంటారు. వేరే జీవితాలు ఏర్పరచుకొని సుఖంగా బతుకుతున్న వాళ్ళని కూడా బయటికి లాగి వీళ్ళు పవన్ కళ్యాణ్ 3 భార్యలు 4 భార్యలు అని చెప్పేసి మళ్ళీ వేరే జీవితం ఏర్పరచుకున్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతున్నారు. వాళ్ళు ఎట్టన్నా కుమిలి సావని, నా రాజకీయం నాకు కావాలా, నేను రాజకీయంగా ఎదగాలి, వాళ్ళు ఎట్లన్నా పోని, మన కుటుంబంలో కూడా 1-2 పెళ్లిళ్ళు జరిగినా కూడా సంబంధం లేదు, నాకు నా రాజకీయ జీవితం కావాలా, వాళ్ళ కుటుంబాలు ఎట్లన్నా పోని, వాళ్ళు ఎంత రోడ్డును పడని ఏడవని, నేను రాజకీయంగా ఎదగాల, వాళ్ళ ఇంట్లో ఆడవారిని రోడ్డు మీదకి లాగి ఇబ్బంది పెట్టి నేను రాజకీయంగా ఎదగాలి. ఇదే పద్ధతి తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎందుకు చేస్తున్నారు ఇట్లా? రాజకీయాలు అనేవి ప్రజలకు సేవ చేయాలి. సేవ చేసి తను ఏంటనేది నిరూపించుకొని మళ్ళీ ఎలక్షన్. వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా పవన్ కళ్యాణ్ బయట ఉంటే వాళ్ళ గురించి మాట్లాడరు. ఎప్పుడైతే వీళ్ళకి ప్రత్యర్థులుగా రాజకీయాల్లోకి వస్తారో అప్పుడే మొదలు పెడతారు. వీళ్ళ చేతగానితనాన్ని అట్లా ఇళ్లలో ఆడవాళ్ల మీద మరలిచ్చి అక్కడ రాజకీయం చేయాలని చెప్పేసి చూస్తారు. దగులుబాజీ రాజకీయం. ఇప్పుడు కొండా సురేఖ కూడా సాటి ఆడది అని చెప్పేసి చూడకుండా తన రాజకీయాల గురించి వేరే బయటికి పోయి తన పని తాను చేసుకుంటున్న సమంతని ఇప్పుడు బయటికి. ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయాలు అవసరమా? ప్రజల పట్ల గౌరవంగా మెలిగి ప్రజలకు మంచి చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి. కానీ ఈ రకంగా పర్సనల్గా పోయి ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగడం ఎంతవరకు సమంజసం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న ఆడవారి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అస్సలు మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఎందుకు ఈ రకంగా ఆడవారిని రాజకీయాల్లోకి లాక్కొస్తారు?